మీరు చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్నారు కదా, చెప్పండి ఒక ఎన్కౌంటర్ గురించి, మీకు బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్. బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ అంటే నేరల్లది పెద్ద ఎన్కౌంటర్. నేరెళ్ళే. ఎంతమంది చనిపోయారు అందులో? కామ్రేడ్ నలుగురు చనిపోయారు. ఏం జరిగిందమ్మా రోజు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ ఎంతమంది ఉన్నామంటే సాగర్ అనేట ఉండే, పద్మక్క, ఆ రోజు ఎంతమంది ఉన్నాం, 6 ఉన్నాం. ఎంతమంది? ఎక్కడ జరిగింది? నేరల్లనే. ఎన్ని గంటలకి? 8 అయిందచ్చు, 8, 8:30 అయిందో 9 అయిందో ఉదయం. మేము పొద్దుకే ఊరలను పిలిపించుకున్నాం, మాట్లాడినాం. మా దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చేది ఉండే ఆ రోజు. జర్నలిస్ట్ వచ్చేది ఉంటే నేనే అక్కడికి పోయినా, బడికాడికి వస్తాడని అంటే నేను అక్కడికి పోయినా. చాలాసేపు ఉన్నా, గంట సేపు అంటే పొద్దుకి 6 గంటలకు ఆయన వస్తాడని అంటే 6-7 గంటల దాకా అక్కడ ఉండి వెళ్ళొచ్చిన. వచ్చాడు ఆయన జర్నలిస్ట్? రాలే. ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే. అయితే ఆయన రాలేడు. 6 నుంచి 7 దాకా ఉన్నా ఊరు లోపల, రాలేడు. పొద్దుకి ఊరలను పిలిపించుకున్నాం, మాట్లాడినాం. మాట్లాడి తెల్లవారుజామున పొద్దుకి అన్నం వండిపించుకున్నాం. అందరం పొద్దుగాల గుట్టెక్కినాం, నీళ్ళు తీసుకొని తిన్నాం. పొద్దున్నే తిని పడుకున్నాం. సెంట్రీ డ్యూటీ నాదే ఉండే. నేనే సెంట్రీ చేసిన. మళ్ళీ తర్వాత నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన సెంట్రీ ఉండే, ఆయన నా పక్క పొంటే ఉన్నాడు. ఇంకొక ఆమె రాసుకుంటున్నది. వీళ్ళేమో నిద్రపోయింది. లక్ష్మణ్ సెంట్రీ డ్యూటీ నీదే ఎక్కువ అని చెప్పాను. ఇక అన్న వల్ల ఆయన సెంట్రీ ఎక్కిండు. ఆయన సెంట్రీ ఎక్కిన వల్ల ఈమె లేచింది, ఇంకొక ఆమె లేచి బయటకు పోయి వచ్చింది. ఆమె ఏదో టాబ్లెట్ వేసుకొని అక్క 600 రా, బయటకు పోదాన్ని రానంటే గిట్లా బయటకు వచ్చినాం. బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు. వచ్చి కూర్చుండి మళ్ళీ రాసుకుంటున్నాం. మేమిద్దరమే రాసుకుంటున్నాం. రాసుకునే టైంలోనే ఈ సెంట్రీ ఆయన ఏం చేసిండంటే, అక్క అయ్యము సప్పుడు వినబడుతుందని అన్నాడు. నన్ను మళ్ళీ ఏం సప్పుడు అని చెప్పాను. మేము తుపాకీ పట్టుకొని చూసినాం. లేచి చూసేటలకల్లా వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేసిండ్రు. మేము ఓపెన్ చేసినాం. కానీ వీళ్ళు పడుకున్నట్టుగానే దగ్గర దాకా, అంటే వాళ్ళు మొత్తం ట్రావెలింగ్లో వచ్చిండ్రు అనుకో. మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి, కానీ కూర్చొని ఎట్లా అంగి ఉండి గిట్లా వచ్చినట్టుగా లేదు. దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు. అంతకంటే ముందే ఒక ఆయన అక్క వచ్చిండు. వచ్చిన ఆయన తోటి మాట్లాడినాం, పంపించినాం. ఆయన వేయిండు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళు మంచి నిద్రలో అయిపోయినరు వీళ్ళు. మేమేమో తెలితోటి ఉన్నాం. ఇవాళ పటాపట్ 3 దిశల నుంచి ఓపెన్ చేసిండ్రు. మేము తెలితోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం. అప్పుడు మేము ఓపెన్ చేసి కొట్టుకుంటా మేము వచ్చినాం. ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం. ఇక లోపల వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినారు. అయ్యో, అట్లా అన్నట్టు. బాధ అనిపించదా? బాధపడ్డారా? అనిపించుడేనే. మరి ఎక్కడ కలుసుకున్నారు మీ అందరూ? మరి ఎన్కౌంటర్ అయినప్పుడు పలాని ప్లేస్లో కలుసుకోవాలనేది ఉంటుంది. ఏపీటీ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు ఒక కై అయినరు. మళ్ళీ నేను ఒకదాన్ని ఒక కై అయినా. నేను ఒంటరిగా అయిపోయినా, వాళ్ళు ఇద్దరు ఒక కై అయిపోయినరు. పొద్దున్న దాకా చుట్టూ పోలీసు వాళ్ళు. ఇక నేరల్ల చుట్టూ పోలీసు వాళ్ళు. ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగ రాకుంటున్నది పోలీసు వాళ్ళు. ఆ టైంలో ఇక పొద్దున్న దాకా, ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దుగుకే దాకా పోలీసు వాళ్ళే ఉన్నారు. గుట్ట దిగరాలేదు, కిందికి రాలేదు. ఎక్కడున్నారు? గుట్ట మీద ఉన్నారు. గుట్ట మీద నన్ను మరి పోలీసు చూడలేదు గుట్ట మీద? లేదు. అంటే ఇంకో దాని మీదకైనా ఉన్నాం, కానీ ఇక మొత్తం నేరల్ల అడవి పెద్దదే కదా. ఇక ఎటు పక్క పోయి దిగి చూద్దామన్నా కానీ పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇక మొత్తం రౌండ్ ఉన్నారు. ఇక ఎటు దిగరాలేదు. పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలే. ఇక ఆ రోజు నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక మళ్ళీ పైరింగ్లోకి వెళ్తే పైరింగ్లో దూపు అవుతుంది కూడా, నోరైపోతుంది కూడా. కానీ ఆ రోజు అయితే ఎట్లంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి, ఏళ్ళ మధ్యలో నుంచి, చెవుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి, కానీ మనకెందుకు అది పూర్తిగా రాకలేవు అనుకో. ఇక
కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు తాకినాయి ఇట్లా కాళ్ళకు. ఎలా పరిగెట్టావు మా గుట్టల్లోంచి? ఎలా పరిగెత్తావనంటే అప్పుడు ఏమనిపించేది, ఆ, అప్పుడు ఏది అనిపించేది. ఫైరింగ్లో ఉండడం ఏమనిపించేది, ఫైరింగ్లోకి వెళ్ళడం ఏమనిపించేది, అప్పుడు ఏమనిపించేది. ఉమ్, పరిగెత్తడం అంటే చాలా పరిగెత్తుతాం, కొట్టుతాము వెళ్తాం కదా. ఉమ్, ఎట్లా మనకు అది శిక్షణ ఉంటుంది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి. మనం ఎంతగా ఉరుకుతే వాళ్ళు మనం ఎంబడవాడు ఉరికిరారు, ఉరికేస్తారు కదా. అచ్చా, ముందు ఫైర్ చేసి ఉమ్. కాసేపు ముందుకు వెళ్తాను. కాస్త ముందుకి అట్లా అన్నట్టు. ఇక కొంచెం మనుషులు వాళ్ళు కాంట్రాక్ట్ ఉంటాయంటే ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడం ఇక. సాధారణంగా సెంట్రీ అంటే ఏం చేస్తారు మీరు? సెంట్రీ అంటే ప్రొద్దున 2 గంటలు నిలబడి ఉండాలి ఇక మొత్తం. అంటే చుట్టూ చూడాలా? ఆ చుట్టూ చూడాలి, చుట్టూ చూడాలి. ఆ సెంట్రీ వేయడం కూడా నేర్పుతారు మన కళ్ళను ఎట్లా దింపాలా, కిందికి ఎట్లా దింపాలా, మీదకి ఎట్లా దింపాలి అనేది అది కూడా ట్రైనింగ్ ఎలా ఇస్తారు. చెప్తారు? కళ్ళు కండ్లని ఇట్లా ఇక ఇట్లా ఉండాలి ఇక ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం ఇక కండ్లు దింపుడు కూడా ఉంటుంది అందులో ట్రైనింగ్ లో. ట్రైనింగ్లో మన కంటి చూపు కూడా అట్లా ఉండాలనేది చెప్తారు. అంటే కళ్ళే తిప్పాలి, కళ్ళే చెప్పాలి. కళ్ళు మొత్తం ఇక కిందికి మీదికి వెళ్ళి ఇట్లా తిరగాలి రౌండ్ అట్లా. ఇవి ఎవరైనా మనకి శత్రువు కనబడ్డారు అప్పుడు ఎలా చెప్పాలి వాళ్ళకి? మళ్ళీ ఇక్కడ 2 ఉంటారు కదా, శత్రువు వచ్చిండ్రంటే మన పొంటి ఇంక 2 ఉంటారు, లేకపోతే 1 ఉంటారు అట్లా అన్నట్టు. వాళ్ళకి సైకిల్ చెప్పాలా, మాటతో చెప్పుకోవచ్చు, మాటతో చెప్పుకోవచ్చు. పైన ఉంటారు మీరు? పైన ఉంటారా? కొద్దిగా దూరం ఉంటారు ఇక, దళం కొంచెం దూరం. సార్ నేరేలు ఎన్కౌంటర్ ఒకటి తప్పించుకున్నాం, ఇంకొక 2 తప్పించుకున్నారు కదా మీరు? ఇంకా 2 ఇంకోటి ఏంటి? పైడు మడుగానే ఉంటది అక్కడ ఎన్కౌంటర్లో. అక్కడ ఎలా? అమ్మ ఇందాక జరిగిన ఎన్కౌంటర్ లో ఎవరు సమాచారం ఇచ్చారు పోలీసులు మీరు ఎక్కడ ఉన్నారని? అది సమాచారం ఎవరు ఇచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. తర్వాత ఏంటంటే ఈ జర్నలిస్ట్ అయినట్టు ఆయననే పోలీసు వాళ్ళు మళ్ళీ జాడకు లేకుండా పంపించారు. ఆయన పత్రిక లేకుండా హైదరాబాద్ పంపించేసారు, అడ్రస్ లేకుండా. ఆయన ద్వారా వచ్చింది సమాచారం అని అనుకున్నాం. మళ్ళీ ఏంటంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళీ ఊర్లో ఉండాలి కదా, జగిత్యాల. ఆయన లేడు అక్కడ కాదు హైదరాబాద్లో లేడు ఇక. ఎక్కడున్నది అనేది పత్తనే దొరకలేదు. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసు వాళ్ళు, మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను. ఎవరు అడిగారు? ఇక్కడ డిఎస్పీ అడిగాను. 4 వైపుల నుంచి చుట్టుముట్టినావు, నువ్వు అందులోకి వెళ్ళి ఎట్లా వచ్చినావు ఇంకా తను అడిగాను. ఇంకో ఎన్కౌంటర్ చెప్పమ్మా. ఇక పెడుమడుగుది దాంట్లో 3 అనిపోయినారు. ఈ గంగుల వెంకటస్వామి, రమేష్ కమాండర్ అంటే చూడు, ఆయన భార్య. మీరు ఉన్నారు అక్కడ? అక్కడ మేము. అది ఎలా జరిగింది? అది మా దళంలో ఉన్న సభ్యుడిని ఇంటికి అంటే మాకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి భోజనం చెప్పి రమ్మని తోలేసినాం. తోలేస్తే ఆయన ఏం చేసిండంటే ఆయన అంతకంటే ముందే పోలీసు వాళ్ళకి మారిపోయిండు. పోలీసులతో మారిపోయింది ఆయన. ఆ మారిపోయిన సంగతులు మాకు తెలియదు. ఆయనను పంపించినాం. ఆయనను పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఆ భోజనం కడుకు పోవాల డైరెక్ట్గా బస్ ఎక్కి కొరట్లో వేయండు. అప్పుడు ఫోన్లు గిండ్లు లేవు కదా, డైరెక్ట్గా ఆయన పోలీసుల దగ్గరికి వేయనని చెప్పిండు నాకు కూడా. ఆయన అట్లా వేయండి పోయి వచ్చిండు. ఆయన వచ్చితేనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇంకప్పటికి అన్నం రాలేదు, ఈయన వచ్చిండు. అప్పటికెప్పుడంటే ప్రొద్దున పోయిన మనిషి 2-3 గంటలకు వచ్చిండు. ఆయన పోయిన మనిషి 2-3 గంటలకు వచ్చేకల్లా ఈయన ఇప్పటిదాకా రాలేడు. ఎందుకు మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మరి చదువుకుందామని చెప్పి చదువుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళిపోదామని చదువుకుంటున్నాం. కలసి పోలీసు వాళ్ళు ఫైరింగ్ రెడీ చేసారు. అది అన్ని పొలాలు, పసుపు తోటలు. అయితే ఇంట్లో కూడా ఏమైందంటే పండుకున్నారు. ఒక ఆయన పండుకున్నాడు. ఈమె మాతో వచ్చింది ఫైరింగ్లు, వెంకటస్వామి భార్య. మేము ఇట్లా బయటకు వెళ్ళినాం కానీ ఆమె అక్కడుండి ఫైరింగ్ చేసింది, నేను ఇక్కడుండి ఫైరింగ్ చేసిన. నాకు ఇటుకి పసుపు తోట ఉన్నది, నేను తోటలోకి వెళ్ళిన, నాకు దాకలేదు దెబ్బ, ఆమెకు దాకింది. అయ్యో, నా పక్క పంటే ఉన్నది, ఆమెకు తోట దాకింది, ఆమె అనిపోయింది. నేనేం పసుపు తోటలో నుంచి ఫైర్ చేసుకుంటా నేను బయటపడి అట్లా. మళ్ళీ మేమందరం కలిసినాం. ఈ ఊర్లోకి తోలేసిన ఆయననే మాకు కాంటాక్ట్ కాడికి ఆయనను పంపించినాం. మళ్ళీ మాకు చింతకుంటలో కాంటాక్ట్ ఉండే. ఆయన నాకు ఏం చెప్పిందంటే ఈ టీంకు లీడర్గా నేనే ఉన్నా అప్పుడు. ఆమె చనిపోయిన ఆమెనేమో కతలాపూర్ ఏరియాకి ఆమె ఉండే.
ఆమె కమాండర్ కాముండే, ఇక్కడ టీంకేమో నేను ఉంటిని. ఆమె చనిపోయి అయితే మళ్ళీ అక్కడికి ఈ ఎప్పుడైతే అన్నం కోసం పంపించినామో ఆయనని అక్కడికి పంపించిన. మళ్ళా పంపించి మరి ఆ రూట్ చెప్పిన ఇంటర్నెట్ ఇట్లా ఈ మధ్యాహ్నం నుంచి ఇట్లా పెద్దగుండు కాడికెళ్ళి ఒక తొవ్వ ఉంటుంది, ఆ తొవ్వ నుంచి ఇట్లా వెళ్ళు అని చెప్పి అని రూట్ అడ్రస్ అంతా చెప్పి తోలేసిన. ఆయన అటు పోలే, చక్కగా మెట్టిపల్లి పోయి వాళ్ళ ఆయన మెట్టిపల్లి పోయి మెట్టిపల్లి కాడ బస్ ఎక్కి బండి ఎక్కి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ మళ్ళీ హరిదళం అని ఉండి మళ్ళీ ఆయన మేము కలిసినాం. ఇక ఇంకొక ఎన్కౌంటర్లో ఇంకొక ఎన్కౌంటర్ ఇక అది మధ్య మళ్ళీ ఎన్కౌంటర్. ఇది పెద్ద మడుగు, అది మధ్య మడుగు, ఇది పైడు మడుగు. పైడి మడుగు అది కోరట్ల మండలంలో పైడు మడుగు. ఇక్కడ ఇది అక్కడ మధ్య మడుగు ఎక్కడ? అటుకై మధ్య మళ్ళు అది రాజన్న సిరిసిల్ల. అక్కడ ఎలా జరిగింది? 70 మంది ఉంటాము అప్పుడు. పెద్ద కాన్ఫరెన్స్ అది, పై కమిటీ వాళ్ళు ఉన్నారు, స్టేట్ లెవెల్లో అందరూ ఉన్నారు అప్పుడు. బాగా పెద్దది అది. అది పెద్దదైతే పొద్దుకి పండుకున్నాం. ఆ రోజు అంత ఉన్నాము. ఒకరోజు జెండా ఆవిష్కరణ చేసినాము, జెండా ఎగిరేసినాం, అక్కడ స్తూపం కట్టినాము, జెండా కట్టినాము, అన్నీ మంచిగానే చేసినాం. అక్కడ అప్పుడే నన్ను ప్రమోట్ చేసిండ్రు అందులో. మీకా? ప్రమోట్ చేసి ఎల్జిఎస్ కమాండర్గా ప్రమోట్ చేసిండ్రు. నన్ను పైలట్ టీంలో పెట్టిండ్రు. ఆ పెట్రోలింగ్ ఓవుడు మబ్బుల మొదటి బ్యాచ్ పెట్రోలింగ్ ఓవడానికి ఆయన భాస్కర్ అనేట ఆయన జిల్లా కమిటీ మెంబరే. ఆయన ఆ రోజు ఈయన కూడా ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు, ఈ మల్లేసు కూడా ఉండొచ్చు కానీ ఒక 4-5 పోయినాం. మేము బయటకు వెళ్ళి పెట్రోలింగ్ చూసి వచ్చేటకల్లా మధ్యలో ఫైరింగ్. ఎంతమంది? ఒక ఆమె రజిత అనేట ఆమె అనిపోయింది, ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది, అప్పుడే 12 రోజులు గడిచింది ఆమె వచ్చి. ఆ మొక్క ఆమె అనిపోయింది. ఒక ఆయన స్టేట్ లెవెల్ పసల రామారెడ్డి అనేట. ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? అది ఎవరు ఇచ్చిండ్రు అన్నది అదేం తెలియలేదు. పసల రామారెడ్డి అనేట ఆయన స్టేట్ కమిటీ మెంబరు. మా సిరిసిల్లో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఇప్పుడు ఎదురుపడలేదా? పడ్డారు. మరి వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా? ఫస్ట్లా అంటే అట్లా ఉండేది కానీ తర్వాత వాళ్ళు ఏమనలేరు, ఇక అలా తగ్గిపోయింది కూడా. మళ్ళీ